రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. 18న లక్ష రూపాయల వరకు అప్పులు మాఫీ చేస్తామని తెలిపింది. ఎల్లుండి సాయంత్రం వరకు రుణమాఫీ నిధులు రైతుల అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించింది. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఎల్లుండి సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో పైసలు జమ కానున్నాయి. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీ కోసం విడుదల చేసిన డబ్బులను ఇతర ఖాతాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణం మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు అని కలెక్టర్ల సమావేశంలో వివరణ ఇచ్చారు సీఎం రేవంత్. 18న 11 లక్షల రైతులకు ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బంగారం కుదవపెట్టి క్రాప్ లోన్లు తీసుకున్న రైతులకు కూడా పాస్బుక్ ఉంటే రుణమాఫీ ఉంటుందన్నారు. రుణమాఫీకి తామేమీ కొత్త నిబంధనలు తీసుకురాలేదని, కేసీఆర్ సర్కార్ గైడ్ లైన్స్ అమలు చేస్తున్నామన్నారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి తుమ్మల. రుణమాఫీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు వైట్ కార్డు చూపించి భూతాన్ని చూపిస్తున్నారు. ఇది కేవలం గత 2 సంవత్సరాల్లో 2 దఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో ఈ రుణమాఫీ కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. మాట్లాడిన ఇద్దరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రైతాంగాన్ని ఆందోళన పరచో లేదు దాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి రుణమాఫీ జరిగే 18 రోజు సాయంత్రం రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరపడానికి సన్నాహాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతారు. రైతు రుణమాఫీ సంబరాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. 6 గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్స్ పైనే ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి సమస్యలను ఆగస్టు 15లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలన్నారు. కలెక్టర్లు ప్రజలతో కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. రేషన్ కార్డులకు, ఆరోగ్యశ్రీ కార్డులకు లింకు పెట్టకుండా పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించడమే మొదటి ప్రాధాన్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకుని పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లేనని అన్నారు. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీల మీటింగ్లో సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేరవేసే బాధ్యత కలెక్టర్లదేనన్నారు రేవంత్. కలెక్టర్లు ఎక్కడ పనిచేసినా అక్కడి ప్రజల అభిమానాలు చూరగొనాలని చెప్పారు. ఇటీవల టీచర్లు బదిలీపై వెళ్తుంటే విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారన్నారు. వివిధ రాష్ట్రాల క్యాడర్ నుంచి వచ్చిన కలెక్టర్లు విధి నిర్వహణలో ఇక్కడి భాష నేర్చుకుంటే సరిపోదని, తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం కావాలన్నారు. శంకరన్, శ్రీధరన్లా ప్రజలు గుర్తుపెట్టుకునేలా ఐఏఎస్లు పనిచేయాలన్నారు. ఆఫీసులకే పరిమితం కాకుండా జనంలో తిరగాలని సూచించారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు రేవంత్. జిల్లాల పరిధి తగ్గినందున మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరిస్తే హైదరాబాద్ ప్రజాభవన్ కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గుతుందన్నారు సీఎం. 6 గ్యారంటీల అమలు కూడా కలెక్టర్లే చూసుకోవాలన్నారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు పనిచేసేలా చూడాలని, అవసరమైతే ప్రజావాణి జరిగే రోజున కలెక్టరేట్లలోనూ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధరణి పెండింగ్ సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తిరస్కరించిన దరఖాస్తులకు కారణాలు నమోదు చేయాలన్నారు. ఆగస్టు 15లోగా పెండింగ్ అప్లికేషన్లు పరిష్కరించాలని గడువు పెట్టారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు, వాళ్ల వ్యాపారాలకు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలన్నారు ముఖ్యమంత్రి.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఆదేశించారు సీఎం. జియో ట్యాగింగ్ టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసి ప్రభుత్వ భూములపై నిఘా పెట్టాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని ఆదేశించారు. అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలన్న డిమాండ్పై స్టడీ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి బెడ్కు ఒక సీరియల్ నెంబర్ ఉండాలని, గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల సహకారం, పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులు తీసుకోవాలని, వ్యాపార వాణిజ్యవేత్తల భాగస్వామ్యంతో నిర్వహణ మెరుగుపరిచే విధానాన్ని అవలంబించాలని సూచించారు. అటవీ సంపద పెంచడంపై కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రోన్లతో ఏరియల్ సర్వే చేసి ఓపెన్ ఏరియా అటవీ భూములను గుర్తించాలన్నారు. భూసార పరీక్షలతో ఆ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలని చెప్పారు. ఈ బాధ్యతను గిరిజనులకు అప్పగించేలా చూడాలన్నారు. దీనివల్ల గిరిజనులకు ఆదాయం కలుగుతుందని, కోతుల బెడద తగ్గుతుందన్నారు సీఎం. కెనాల్స్ వెంట, చెరువు గట్ల వెంట తాటి, ఈత మొక్కలు నాటేలా చూడాలన్నారు. వన మహోత్సవంలో ఉపయోగకరమైన మొక్కలు మాత్రమే నాటేలా చూడాలని చెప్పారు. వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. పోడు భూముల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు ప్రోత్సాహం కల్పించాలన్నారు. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారని, ఆ సంఖ్యను 1 కోటికి పెంచాలన్నారు. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు 480 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చిందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా అండగా ఉంటున్నామన్నారు బట్టి. కొత్త విద్యుత్ పాలసీలో భాగంగా మహిళలను సోలార్ విద్యుత్ వైపు మళ్లించి ఆర్థికంగా ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇప్పించి బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయిస్తామన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ల సమావేశంలో 9 కీలక అంశాలపై మార్గనిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలను వెలికితీసేందుకు రేవంత్ సర్కార్ వేసిన కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్ పిటిషన్పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం విచారణపై ఓపెన్ గా ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. ఇటు కమిషన్ చైర్మన్ గా తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి ప్రకటించారు. నిష్పక్షపాతంగా విచారణ చేశానని ప్రకటించారు. కేసీఆర్ సర్కార్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, పవర్ ప్లాంట్లపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు సూచించింది. విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్పై సుప్రీంకోర్టు సీజేఐ బెంచ్ విచారణ జరిపింది. ప్రెస్ మీట్లో విచారణపై ఓపెన్ గా ఎలా మాట్లాడతారని సీజేఐ ప్రశ్నించారు. చైర్మన్ ని మార్చాలని ప్రభుత్వానికి సూచించింది. సీజేఐ ఆదేశాల మేరకు చైర్మన్ ని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. సోమవారం లోపు కొత్త చైర్మన్ ను నియమిస్తామని సుప్రీంకోర్టుకి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్ చైర్మన్ గా తప్పుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు న్యాయవాది ద్వారా జస్టిస్ నరసింహారెడ్డి లేఖ పంపారు. దీంతో ఆయన స్థానంలో మరొకరి నియామకానికి అత్యున్నత న్యాయస్థానం టైం ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే కొత్త చైర్మన్ నేతృత్వంలో కమిషన్ విచారణ కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యుత్ కమిషన్ చైర్మన్ గా విచారణలో నిష్పక్షపాతంగా వ్యవహరించానన్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. సుప్రీంకోర్టు తనను తొలగించలేదని, తొలగించే అభిప్రాయానికి వచ్చినందున తానే తప్పుకుంటున్నారని సుప్రీంకోర్టుకు లేఖ ఇచ్చానన్నారు. మీడియాలో ఊహాజనిత కథనాలు రాకుండా ఉండాలని ఎంక్వైరీ కమిషన్ ప్రొసీజర్ను మాత్రమే ప్రెస్ మీట్లో చెప్పానన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలు, పవర్ ప్లాంట్లపై నివేదిక సిద్ధం చేశానన్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. అయితే ప్రెస్ వాళ్ళు దేవర్ ట్రైంగ్ టు గెట్ ఇట్, ఎందుకంటే మా పైనే కాలేషన్ కమిషన్ జరుగుతుంది, వాళ్ళు అన్ని చెప్తున్నారు, మీది ఎందుకు రావాలని ఇక మా వాళ్ళు చెప్పకపోయేసరికి కొంచెం ఊహాజనితంగా రాసుకుంటూ పోతున్నారు. అది దాన్ని అడ్డుకట్ట వేయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీని పరిధి ఇది, ఇప్పటి వరకు మాకు ఈ సమాచారం వచ్చింది, ఈ అభియోగాలు వచ్చినాయి, దీని అన్నిటిని విచారిస్తామని చెప్పినాం అంతే. అంతే తప్ప మేము ఒక అభిప్రాయం ఇగో ఈయన తప్పు చేసినాడు, ఇది రాంగ్, ఇది రైట్ ఏం చెప్పలేదు అందులో. విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలు, పవర్ ప్లాంట్లపై కమిషన్ ఎంక్వైరీ కంటిన్యూ కానుంది. చైర్మన్ మాత్రమే మారతారు. కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం కొత్తగా ఎవరిని నియమిస్తుందనేదే చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ కమిషన్ నే రద్దు చేయాలన్న కేసీఆర్ కి సుప్రీం తీర్పుతో విచారణకు సహకరించడం మినహా మరే దారి లేదంటున్నారు ఎక్స్పర్ట్స్.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరి శ్రీరామ్. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదంటూ బీఆర్ఎస్ చెప్పడం తప్పని, 165 టీఎంసీల లభ్యత ఉందని సీడబ్ల్యూసీ చెప్పిందన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్లు, అధికారులు చేయాల్సిన పనులు చేయనివ్వలేదన్నారు. ఆదరాబాదరాగా ప్రాజెక్టు కట్టడంతోనే ఇన్ని సమస్యలు వచ్చాయన్నారు వెదిరి శ్రీరామ్. 2015 తర్వాత లొకేషన్ తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది, అందరికీ తెలిసిందే. ఆ మార్పు గల కారణాలు 4 కారణాలు స్టేట్ గవర్నమెంట్ చెప్పింది. ఆ 4 కారణాలు కూడా టెక్నికల్గా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, తర్వాత ఆ టెక్నికల్ డాక్యుమెంట్స్ యొక్క విశ్లేషణ, అది చాలా క్లియర్గా జడ్జి గారికి చెప్పాను. అది మెయిన్గా 165 టీఎంసీ నీటి లభ్యత ఏదైతే అవసరం ఆ ప్రాజెక్ట్కి, సిడబ్ల్యూసీ ఆ నీళ్లు లేవని చెప్పిందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సిడబ్ల్యూసీ రిపోర్ట్ వారికి ఇచ్చాను. దానిలో చాలా క్లియర్గా 165 టీఎంసీ నీళ్లు 75% డిపెండబిలిటీ అంటారు, దాని ప్రకారం ఉంది. కాకపోతే పై రాష్ట్రాలు వాళ్ళు కనుక వాడుకోవాల్సినవి కాకుండా అదనంగా వాడుకుంటే, అది కూడా ఇల్లీగల్గా వాడుకుంటే ఒక 63 టీఎంసీ మీకు ప్రాబ్లం అవుతుంది. బట్ దాన్ని జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు వాళ్ళు వాడట్లేదు, వాళ్ళు ఫ్యూచర్గా ప్లాన్ చేసుకోకుండా మీకు ముందే చెప్తున్నాము, మీకు ఒక కాషన్ ఇస్తున్నాం, ఒక హెచ్చరికగా చెప్తున్నాము, బాధ్యతగా మీరు దాన్ని చూసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ నీళ్లు లేవనేది సిడబ్ల్యూసీ చెప్పలేదు. అదే విషయం వారికి చెప్పాను. ఏం జరగాలనే దాన్ని విషయంలోకి వస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ జంపింగ్ ద గన్, ఇట్ ఈస్ బెటర్ టు వెయిట్ ఫర్ ఎన్డీఎస్ఏ ఫుల్ రిపోర్ట్. ఎన్డీఎస్ఏ ఫుల్ రిపోర్ట్ మీద బేస్ అయ్యి చెప్తేనే అది కొంచెం ఆథెంటిక్ ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది. అధికార కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో హస్తం పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు. ఫిరాయింపులపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు గులాబీ పార్టీ నేతలు. ఇచ్చిన మాటకు కట్టుబడి షరతులు లేకుండా 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనకు కాంగ్రెస్ పాల్పడుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ దగ్గర న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించట్లేదని స్పీకర్ కు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చేందుకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. స్పీకర్ గారికి గుర్తు చేశాం, మేము మార్చి 18 నాడు మొట్టమొదటి పిటిషన్ మేము ఇచ్చింది. ఆ రోజు స్పీకర్ గారికి స్వయంగా వారి చేతులకు అందజేయడం జరిగింది. ఈ రోజు మొత్తం మిగతా 9 పిటిషన్లు కూడా బై హ్యాండ్ ఇచ్చాము. కాబట్టి స్పీకర్ గారికి ఈ రోజు మేము విజ్ఞప్తి చేసింది ఏమంటే, మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి. ఇప్పటికే 4 నెలలు దాదాపుగా కావస్తా ఉంది, మరి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దయచేసి స్పీకర్ గౌరవాన్ని, శాసనసభ గౌరవాన్ని కాపాడండి. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన సరికాదన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. పట్టాదార్ పాస్ బుక్ ఉన్న వారందరి రుణాలు మాఫీ చేయాలన్నారు. ఒకవేళ రేషన్ కార్డు ప్రామాణికమైతే 7 నెలలుగా కొత్త రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అప్పు ఇవ్వడానికి అవసరం లేని రేషన్ కార్డు నిబంధన రుణమాఫీకి ఎందుకన్నారు. మెజారిటీ రైతులను దూరం చేయడానికే ప్రభుత్వం కొత్త షరతులు పెడుతోందన్నారు హరీష్ రావు. రైతును రైతుగా చూడాలి గాని రేషన్ కార్డు నిబంధన పేరిట, కుటుంబ నిబంధన పేరిట రైతుల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈ గైడ్ లైన్స్ పెట్టి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు. అంటే నీకు ఆధార్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు, నీకు రేషన్ కార్డు లేదు, నీకు రుణమాఫీ లేదు, నీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు కనుక నీ తండ్రికే ఇస్తాం, నీకు రుణమాఫీ లేదు. ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్. ఎంక్వైరీల పేరుతో గత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు లాంటిదన్నారు వేముల. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జికి స్థాయికి అది తగదు. ఆయన వెంటనే ఎంక్వైరీ కమిషన్ యొక్క బాధ్యత నుంచి తప్పించండి, వేరే జడ్జిని ఇమీడియట్ గా నియమించండి అని చెప్పి భారత ప్రధాన న్యాయమూర్తి గారు వ్యాఖ్యలు చేయడం ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే కాకుండా, వారు ఏదైతే కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యల ఎంక్వైరీల పేరుతో ఏదైతే వ్యవహారం చేస్తా ఉన్నారో దానికి కూడా ఒక చెంపపెట్టు లాంటిది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తీహార్ జైల్లో ఉన్న కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఆమెను తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. లిక్కర్ కేసులో కవిత మార్చి 16 నుంచి జైల్లో ఉన్నారు. పలుసార్లు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించినా నిరాశ ఎదురవుతుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. మరో 2 రోజులు భారీ వర్షాలుంటాయన్నారు అధికారులు. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 19వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో 2 రోజుల పాటు హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 12% మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా అధికంగా నమోదవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి రాష్ట్రం మొత్తం మీదుగా పడిన వర్షపాతం దాదాపుగా జూన్ 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే సాధారణ వర్షపాతంగానే ఉంది. మంచిర్యాల జిల్లా కొద్దిగా మనకి లోటులోనే అంటే -20, నిజామాబాద్ నిన్నటి మనకి అతి భారీ వర్షపాతం నమోదవడం వల్ల కొద్దిగా తగ్గిందనే చెప్పవచ్చు. ఎల్లుండి నుండి రాష్ట్రంలో ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాళ్లతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అల్పపీడనం అనేది దక్షిణ ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కొనసాగుతుంది. దీని యొక్క ప్రభావం మరో 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీదుగా చూసుకున్నట్లయితే మనకు ఉత్తర ఈశాన్య తెలంగాణల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి ఈ 2 రోజులు కూడా కొద్దిగా అక్కడక్కడ భారీ వర్షపాతం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడ్డాయని చెప్పింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు కురిసినట్లు తెలిపారు అధికారులు. రేపు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉరుములో మెరుపులతో కూడిన వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బొగతా పరవళ్లు పర్యాటకులకి కనువిందు చేస్తున్నాయి. తెలంగాణ నయాగరాగా పిలుచుకునే బొగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి బొగతా జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి జలధారలు జాలువారుతూ పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలి రావడంతో జలపాత ప్రాంగణం జనసంద్రంగా మారింది. మోదీ పాలనలో దేశంలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులు పెరగడానికి ఎన్డీఏ సర్కారు విధానాలే కారణమన్నారు. ఇప్పటికైనా కశ్మీర్లో భద్రతా వ్యూహాలను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. టెర్రరిస్టుల ఏరివేత చర్యలు కొనసాగుతాయన్నారు. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో సైనికులపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. కొన్ని రోజులుగా సైన్యంపై టెర్రరిస్టుల దాడులు పెరగడం బాధాకరమన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. ఉగ్రదాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. దోడా ఉగ్రదాడిలో 4 జవాన్లను కోల్పోవడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే. జమ్మూ కాశ్మీర్లో భద్రతా వ్యూహాలను కేంద్రం పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. గత నెల రోజుల్లోనే 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమంటూ ట్వీట్ చేశారు ఖర్గే. దేశంలో ఉగ్రవాదాన్ని అంతమొందించడమే మోదీ సర్కారు లక్ష్యమన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. దోడాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో జవాన్లు వీరమరణం బాధాకరమన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు దేశమంతా అండగా నిలుస్తోందంటూ ట్వీట్ చేశారు రాజ్నాథ్ సింగ్.
హర్యానాలోని బీజేపీ సర్కార్ బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీసీల క్రిమిలేయర్ పరిమితిని 6 లక్షల నుంచి 8 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. పంచాయతీ, మున్సిపాలిటీల్లో బీసీల రిజర్వేషన్లు పెంచుతున్నట్లు చెప్పారు. హర్యానాలో మహేంద్రగఢ్లో బీసీ సమ్మాన్ సభలో పాల్గొన్న అమిత్ షా బీజేపీతోనే హర్యానా అభివృద్ధి సాధ్యమన్నారు. ओबीसी कमीशन को संवैधानिक मान्यता देकर आपको संवैधानिक अधिकार देने का काम हमारे नेता नरेंद्र मोदी जी ने किया. 16 और जातियों को ओबीसी में आरक्षित करने का काम किया और नीट की परीक्षाओं में 27% आरक्षण पहली बार हमारे नेता नरेंद्र मोदी जी ने देने का काम किया. కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్ తయారీ ప్రక్రియ చివరి దశకు చేరింది. దీనికి గుర్తుగా నార్త్ బ్లాక్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో హల్వా వేడుక జరిగింది. బడ్జెట్ తయారీ లాక్ ఇన్ ప్రక్రియకు ముందు ప్రతి ఏడాది హల్వా వేడుకలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. కేంద్ర బడ్జెట్ ను ఈ నెల 23 పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్రలోని కొల్లాపూర్లో మసీదు కూల్చివేత కూడా ఒక రకమైన ఉగ్రదాడన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. అక్కడి బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే మసీదులపై దాడులు జరుగుతున్నాయన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కార్ ప్రజలను రెచ్చగొడుతోందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. What is the police doing? What is this government doing? The Shinde Fadnavis government should take the responsibility because of their approach. They are emboldening such elements. And the most unfortunate part is that these opposition parties who talked about moral victory, they don't even have courage to even utter what has happened over there. That is why it is high time that Muslims of Maharashtra should take a political decision in the coming assembly elections and ensure that MIM party candidates win. మోదీ సర్కార్ అసమర్థ విధానాలే జమ్మూ కాశ్మీర్తో పాటు ఈశాన్య రాష్ట్రాల అల్లర్లకు జరుగుతున్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ వైఫల్యాలను ఎండగడతామంటున్నారు ఇండియా కూటమి నేతలు. దేశవ్యాప్తంగా నైరుతి ప్రభావంతో భారీగా వానలు కురుస్తున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళలో కుండపోత వానలు పడుతున్నాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండటంతో ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. అస్సాంలో వానలు కాస్త తగ్గినప్పటికీ వరదలు మాత్రం తగ్గడం లేదు. బ్రహ్మపుత్ర నదికి వరద కొనసాగుతుండటంతో మోరేగావ్ జిల్లా ఇంకా ముంపులోనే ఉంది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజులు కూడా కుండపోత వానలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఐఎండీ హెచ్చరికతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తూర్పు రాజస్థాన్, ఒడిశాలో వర్షాలు పడతాయంది ఐఎండీ. దీంతో ఈ నెల 17, 18, 19 తేదీల్లో ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది ఐఎండీ. మరోవైపు వానలతో రాప్టీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో గోరఖ్పూర్లోని 47 గ్రామాలు నీట మునిగాయి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, కేరళలో కురుస్తున్న వానలతో జనజీవనం స్తంభించింది. కర్ణాటకలో ఓ హోటల్పై కొండచర్యలు విరిగిపడడంతో 7 మరణించినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటికి రావాలంటున్నారు అధికారులు.